హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇరపని మోటివేషనల్ స్పీకర్. మోటివ్ మాటకు స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. నెక్స్ట్ మనీ మీద మీరు వీడియో చేస్తానన్నారు, ఇంకా మీ నుంచి ఆ వీడియో రాలేదు అని. ఫ్రెండ్స్, ఖచ్చితంగా నెక్స్ట్ మనీ ప్లాన్ మొత్తాన్ని కూడా నేను మీకు వీడియోల రూపంలో ఇస్తానన్నాను, ఖచ్చితంగా ఇస్తాను. అయితే ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి కారణంగా నేను ఆలస్యం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నేను నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో మీకు వివరంగా నేను వీడియోల రూపంలో ఇస్తాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇస్తాను. అయితే ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి, అంటే చాలా హైలైట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో మిగతా కంపెనీలతో పోల్చినప్పుడు చాలా హైలైట్స్ నెక్స్ట్ మనీలో ఉన్నాయి, ఊహించినటువంటి హైలైట్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో రెండు విషయాలు చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఒకటి, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఈరోజు వరకు 457 కంపెనీలు రిజిస్ట్రేషన్ పొందినాయి, అనుమతులు పొందినాయి, చట్టబద్ధమైన కంపెనీలు. అయితే ఎన్ని? 457 కంపెనీలు. వీటిల్లో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు. ఇంకా ఎన్ని ఉండే మిగిలి? ఒకే ఒక్కటి. ఆ ఒక్కటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఆ ఒక్కటే నెక్స్ట్ మనీ. చూడండి ఫ్రెండ్స్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి సర్వీస్ బేస్డ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో రిజిస్ట్రేషన్ పొందటం అది నెక్స్ట్ మనీతోనే ప్రారంభమైంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయచ్చు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ లేదంటే వాళ్ళ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఫీడ్ అయింది ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనే, చట్టబద్ధమైందంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనే, చేస్తే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనే చేయాలి, లేదా మిగతా వాటి జోలి వెళ్ళకూడదు అనేది మనకి ఫీడ్ అయినటువంటి విషయం. ఎస్, మీరు చెప్పింది మనీ సర్క్యులేషన్ కంపెనీల జోలి వెళ్ళొద్దు అని. కానీ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ అనేది ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ, చట్టబద్ధమైనటువంటి గవర్నమెంట్ అనుమతులు పొందినటువంటి కంపెనీ. ఇక్కడ ప్రొడక్ట్ లేదు కదా. ఇప్పటి వరకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మంచిదని కదా అందరూ చెప్పే విషయం. మరి దీంట్లో ప్రొడక్ట్ లేదు కదా, ఎలా నెక్స్ట్ మనీ చేయటం అని చాలామందికి డౌట్ ఉంది. ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నా. ఎస్, ఇది ప్రొడక్ట్ బేస్డ్ కాదు, ఇది టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. అయితే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి నెక్స్ట్ మనీకి ఉన్న వ్యత్యాసాన్ని చెబుతాను. నిజమైన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదో మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు అనేకమైన ప్రొడక్ట్స్ ఉండవు, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అది కూడా కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటి రేటు కూడా వాళ్ళు నిర్ణయిస్తారు, ఎక్కువగా ఉంటుంది. మనం పర్చేజ్ చేస్తే ఆ ప్రొడక్ట్సే పర్చేజ్ చేయాలి, ఆ ప్రొడక్ట్సే మనం అమ్మాలి. అక్కడ కొనటం అమ్మటం అనే పని ఉంటుంది. నెక్స్ట్ మనీలో ప్రొడక్ట్ కొనటం అమ్మటం అనే పని లేదు, అంటే కంపల్సరీ కాదు. ఫ్రెండ్స్, మరొక విషయం చెప్తాను. నెక్స్ట్ మనీలో మీకు ఏ ప్రొడక్ట్ కావాలన్నా, ప్రపంచంలో ఉన్న ఏ ప్రొడక్ట్ కొనాలి అన్నా మీకు నెక్స్ట్ మనీ ఒక అద్భుతమైన ప్లాట్ఫారం. మీకు ఏ ప్రోడక్ట్ కావాలి నెక్స్ట్ మనీలో దొరుకుతుంది. అది మార్కెట్లో ఎంత రేటుకు దొరుకుతుంది అంత రేటుకే దొరుకుతుంది, అంతకు మించి పైసా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మనీ ద్వారా మీరు పర్చేజ్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆఫర్ రేటు తగ్గి వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, అది పర్చేజ్ చేసిన వెంటనే మీకు క్యాష్ బ్యాక్ తిరిగి వస్తుంది. అంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి? ప్రపంచంలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ని మీరు నెక్స్ట్ మనీ ద్వారా పర్చేజ్ చేయవచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర 4 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంకొకరి దగ్గర 40 ప్రొడక్ట్స్ ఉంటాయి.
ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కొనడానికి ఉన్న అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనో? మీకు ఇష్టమైన ప్రోడక్టు ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. అది పర్చేజ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెబుతున్నారు మీరు. దాంట్లో లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్సే కొనాలి. మనం ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ కొనడానికి అక్కడ అవకాశం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఏది విశాలమైనటువంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీనో? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకని నెక్స్ట్ మనీ ప్రొడక్ట్ కాదు కదా అని అంటామంటే, అసలు నిజానికి నెక్స్ట్ మనీతో పోలిస్తే ఏ కంపెనీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, నెక్స్ట్ మనీ తప్ప అని అనవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక అంశం. మరొక అంశం ఏంటంటే, ఏ కంపెనీలో అయినా మీరు కష్టపడి పనిచేస్తే మీకు డబ్బులు నెలకొక్కసారి ఇవ్వటం జరుగుతుంది. అప్పటి వరకు ఆ డబ్బులు మీరు చేసిన పని తాలూకు డబ్బులని కంపెనీ దగ్గర ఉండటం జరుగుతుంది. మరొక కంపెనీలో 15 రోజులకు ఒకసారి మీకు మీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఉంటుంది. మరొక కంపెనీలో వారం రోజులకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఇన్స్టెంట్గా మీరు ఎప్పుడు పనిచేస్తే మీ శ్రమ తాలూకు ఫలితం అప్పుడే ఇవ్వటం జరుగుతుంది. ఇన్స్టెంట్గా ఇవ్వటం జరుగుతుంది. మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా, మీరు ఎవరినైనా రిఫర్ చేసినా మీకు వచ్చే ఆదాయం ఇన్స్టెంట్గా అదే క్షణంలో మీ వ్యాలెట్కి డబ్బులు రావటం అనేది జరుగుతుంది. ఇది మిగతా కంపెనీలతో పోల్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం. మనం చేసిన వెంటనే ఫలితం ఇవ్వటం అనేది, చెమట ఆరకముందే మీ ఫలితం మీ దగ్గరికి రావటం అనేది, అది నెక్స్ట్ మనీలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది మరొక హైలైట్. ఫ్రెండ్స్, మరొక విషయం, మిగతా ఏ కంపెనీలో అయినా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు, కొంతమంది 6 నెలలు మాత్రమే చేసి అక్కడ వాళ్ళు అనుకున్న రిజల్ట్ కనిపించకపోయేసరికి తిరిగి మరి ఇంకొక కంపెనీకి మారటం అనేది జరుగుతుంది. లేదా ఆ కంపెనీలే ఒక టైం వరకు ఒక ప్లాన్ని చెప్పి కొంతకాలం తర్వాత ప్లాను మార్చి ఇన్కమ్ రాకపోయేసరికి టీమ్స్ అన్ని డిస్టర్బ్ అవటం అనేది, అంటే ఒక స్కీముల్లాగా జరగటం అనేది ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. కానీ ఒక బిజినెస్ అంటే ఒక్కసారి టేకప్ చేస్తే మన లైఫ్ లాంగ్ మనతో ఉండాలి. మన తర్వాత తరాలకు కూడా ఇవ్వగలగాలి. అలాంటి బిజినెస్ సెటప్ ఉండాలి. అది నెక్స్ట్ మనీలో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక డిజిటల్ యాప్, అది ఆ డిజిటల్ యాప్ ఒక్కసారి మీరు ప్రైమ్ మెంబర్షిప్ కట్టి మీరు సొంతం చేసుకుంటే మీ జీవితాంతం మీతో ఉంటుంది. మీ తర్వాత తరాలకు కూడా ఆ యాప్ ఎంతకాలం మీరు యూజ్ చేస్తే అంతకాలం మీతో ఉంటుంది. ఈ యాప్ ద్వారా అది ఇచ్చే సర్వీసులన్నీ మీరు పొందినట్లయితే మీరు బిజినెస్ చేస్తారా చేయరా అనేది కాసేపు పక్కన పెడితే, అంటే దీన్ని మన టీం వర్క్ ద్వారా డెవలప్ చేసుకొని ఆదాయం పొందటానికి అవకాశం ఉంది. అది చేయటం అనేది కాసేపు పక్కన పెడితే, ఈ యాప్ ద్వారా వచ్చే సర్వీసులు అయితే ఉన్నాయో, ఈ సర్వీసులు ఉచితంగా జీవితకాలం మొత్తం మీరు పొందవచ్చు. జీవితకాలం మొత్తం మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు రీఛార్జ్ చేయాలి. మీకు సెల్ ఫోన్ ఉందా? ఉంటుందా? భవిష్యత్తులో కూడా ఉంటుందా? రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉందా లేదా? కనుక నెక్స్ట్ మనీలో మీ సెల్ ఫోన్ జీవితాంతం సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటూనే ఉంటారు. మీకు ఆదాయం వస్తూనే ఉంటుంది. అలానే మీరు ఇంకొక సెల్ ఫోన్ కొనాలి. ఒకే సెల్ ఫోన్ జీవితాంతం ఉండదు కదా. నెక్స్ట్ మనీ ద్వారా మీరు కోరుకున్న సెల్ ఫోన్ కొనుక్కోవచ్చు. మీకు తిరిగి క్యాష్ బ్యాక్ వస్తుంది. మీ ఇంటికి అవసరమైనటువంటి ఏమైనా ప్రొడక్ట్స్ మీరు నెక్స్ట్ మనీ ద్వారా కొంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది జీవితాంతం, జీవితకాలం మొత్తం మీకు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. లేదు మీకు 2 వీలర్ ఉందండి, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టాలా వద్దా? ఇక్కడ కట్టండి, మీకు ఆదాయం తిరిగి వస్తుంది. మీ పక్కింటి ఆయన కారు ఉంది,
ఆ ఇన్సూరెన్స్ మీరు కట్టండి, మీకు 10% తిరిగి వస్తుంది. మీరు 20,000 కడితే 2,000 రూపాయలు మీకు తిరిగి వస్తుంది. మీరు బిజినెస్ చేయటంలా, బిజినెస్ పక్కన పెట్టాం కాసేపు. అంటే ఈ యాప్ ద్వారా ఈ యాప్ ఇచ్చే సర్వీసులను కానీ మనం పొందినట్లయితే అది మన జీవితం కాదు, మన తర్వాత తరాలు కూడా ఈ యాప్ని జీవితకాలాలు ఎన్ని జీవితకాలాలైనా వాడుకోవచ్చు. ఇది నిజమైన బిజినెస్కి ఒక అర్థం. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లాగా ఎవరినైనా చేరిస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. అదొక్కటే కాదు కదండి. నెక్స్ట్ మనీలో ఈ యాప్ డిజిటల్ సర్వీసుల ద్వారా మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇది అద్భుతంగా ఉంది అనిపించినప్పుడు ఇది మరొకరికి ప్రమోట్ చేయటం, మరొకరికి రికమెండ్ చేయటం, మరొకరికి రిఫర్ చేయటం కామనే కదా. అలా చేసినప్పుడు రిఫరల్ ఇన్కమ్ 178 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే 1 సంవత్సరంలో తీసుకోవచ్చు. ఇది నిజమైన బిజినెస్ ప్లాట్ఫారం, నిజమైన నెట్వర్క్ మార్కెటింగ్, నిజమైన టీమ్ వర్క్ మార్కెటింగ్, నిజమైన ఎర్నింగ్ ప్లాన్, నిజమైన బిజినెస్ ప్లాట్ఫారం. ఫ్రెండ్స్, మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో దేనికి ప్రాముఖ్యత ఉంది? వ్యాపారంలో దిగాలి అనుకున్న వాళ్ళు, జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు దేనికి డిమాండ్ ఉంది, ఏ రంగం వైపు వెళ్ళాలి, ఏ రంగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా కీలకమైన అంశం. అట్లా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాదా అని పాతకాలం అయిపోయిందండి. వస్తువులు కొనటం అమ్మటం అనేది పాత పద్ధతి అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. ఇది గమనించండి ఫ్రెండ్స్, సీరియస్గా చెప్తున్నాను, ఆలోచించండి. ఈరోజు ప్రపంచం ఎటు తిరుగుతుంది? టెక్నాలజీ చుట్టూ తిరుగుతుంది. ఈ విషయాన్ని మిస్ అయితే మనం చాలా నష్టపోతాం ఫ్రెండ్స్. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే మనకి ముందు చూపు ఉండాలి. ప్రపంచం ఎటు ప్రయాణం చేస్తుంది, ప్రవాహం ఎటుంది, దాన్ని పట్టుకుంటే ఆ ప్రవాహంలో మీరు భాగమైతే మీరు ప్రవాహంతో పాటు కొట్టుకెళ్ళి మీరు సక్సెస్ అవుతారు. అదే టెక్నాలజీ. మీకు ఎగ్జాంపుల్ చెబుతానండి. మీకు బ్లాక్బెర్రీ ఫోను మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిందండి. ప్రపంచంలో దిగ్గజాలు వాళ్ళు కోటాను కోట్లు సంపాదించారు. బ్లాక్బెర్రీ ఒక ప్రభావాన్ని వేశారు. తిరుగులేనటువంటి బిజినెస్గా వాళ్ళు ఎదిగారు. ప్రపంచ మార్కెట్లో 49% వాళ్ళ సొంతమైంది. అటువంటి పరిస్థితుల్లో 2007లో ఐఫోన్ వచ్చిందండి. ఐఫోన్ వస్తే అందరూ ఐఫోన్ చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు బ్లాక్బెర్రీ యాజమాన్యం ఏముందో తెలుసా? ఇలాంటి ఫోన్లు రావచ్చు పోవచ్చు, మా బిజినెస్ని టచ్ చేయలేరు. మహా అయితే నలుగురు యువకులను ఆకర్షిస్తుందేమో ఐఫోన్ అని మాట్లాడారు. మాట్లాడిన 4 సంవత్సరాలకి బ్లాక్బెర్రీ ఫోన్ లేనే లేదు మార్కెట్లో. ఎందుకని? దట్ ఈజ్ టెక్నాలజీ. అదే టెక్నాలజీ యొక్క మహిమ. మీకు భారతదేశంలో ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెబుతాను ఫ్రెండ్స్. మీకు జియో రాకముందు ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ ఇవే భారత మార్కెట్లో హై స్థాయిలో ఉన్నాయి. బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కానీ జియో ఫోన్ వచ్చింది. జియో ఫోన్ ఎలా సక్సెస్ అయింది? అయితే ఫోన్లు వాడుతున్నారు, కానీ ఇంటర్నెట్ ప్రపంచంలో మనం వెనకబడి ఉంటాం. జియో ఫోన్ ఏం చేసింది? ఇంటర్నెట్ని ఉచితంగా సెల్ ఫోన్ ద్వారా, జియో ద్వారా ఇవ్వటం జరిగింది. అంతే, 30 కోట్ల మంది ప్రజలు జియో వైపుకు మళ్ళారు. ఈరోజు జియోతో పోలిస్తే మిగతా ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోను, ఐడియా వొడాఫోన్ ఏకమైపోయినాయి. ఎయిర్టెల్ వెళ్ళి ఇంకెవరికో అమ్మేసుకున్నారు. ఏం జరిగింది? ఎందుకని జరిగింది? టెక్నాలజీ.
టెక్నాలజీకి ఉన్న మహిమ, టెక్నాలజీకి ఉన్న దమ్మది. టెక్నాలజీ నిరంతరం మారిపోతుంది, అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహంలో మనం ఇన్వాల్వ్ కావాలి. ఆ టెక్నాలజీని పట్టుకోవడం ద్వారా మీరు సక్సెస్ని సాధిస్తారు. ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ బేస్డ్ కాన్సెప్ట్ నెక్స్ట్ మనీ. టెక్నాలజీ మీద ఆధారపడి డిజిటల్ టెక్నాలజీ తోటి ఒక యాప్ని మనకు అందించి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంట్లో కూర్చొని మీరు సక్సెస్ అవ్వండి అని చెబుతుంటే, ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా, ఇంత అద్భుతంగా, మరి మిగతా ఏ కాన్సెప్ట్ అని తీసుకోండి, వేల రూపాయలు వెచ్చించాలి, వేల రూపాయలు వెచ్చించాలి. భారతదేశంలో సాధారణమైన ప్రజలండి, బిలో మిడిల్ క్లాస్ ప్రజలు, కరోనా తర్వాత జనం దగ్గర డబ్బులు లేవు. నెక్స్ట్ మనీ ఏం చెబుతుంది? ప్రైమ్ మెంబర్షిప్ ఒక్కసారి కట్టండి, అదే మీ బిజినెస్ పెట్టుబడి. ఎంత? 1500 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, ఇంతకన్నా ఆశ్చర్యం, ఒక అద్భుతమైన టెక్నాలజీ బేస్డ్ కాన్సెప్ట్ మీ జీవితంలో ఎంత ఉన్నతంగా ఎదగాలన్నా ఎదగటానికి అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన ప్లాట్ఫారం 1500 రూపాయలకి మీ చేతుల్లో పెడితే మీరు బయటికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని మీరు ఈ బిజినెస్ని డీల్ చేయొచ్చు అని చెబితే మనం ఇంకా వెనకబడే ఉంటాం. నేను ప్రోడక్ట్ కొంటా, ప్రోడక్ట్ అమ్ముతా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రోడక్టు వాడు ఎంత రేటు పెట్టినా కొంటా, మిగతా వాళ్ళకి అంటగడతా. పాత పద్ధతి ఫ్రెండ్స్. సమాజం మారుతుంది, కాలం మారుతుంది, టెక్నాలజీ వచ్చేసింది, టెక్నాలజీ ముంచెత్తుతుంది. నిద్ర మేల్కోండి, మత్తు వదిలిపెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అద్భుతమైన కాన్సెప్ట్ నెక్స్ట్ మనీ. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మోటివ్ మాట. మరొక మోటివ్ మాటలో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.